అసలు రేవతి గారు ఏం చదువుకున్నారు అసలు? బీటెక్ చేశానండి. సివిల్ ఇంజినీరింగ్ చేశాను. ఓకే. అంటే అమ్మాయిలు సివిల్ ఇంజినీరింగ్ చెయ్యరు గదా! చేస్తారు. చేస్తారా? ఎక్కువ ఉండరు గదా! చేస్తారండి. ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారనుకుంటా. ఎక్కువుండరు. అదే. ఆ! కానీ సివిల్ ఇంజినీరింగ్ చేశాను. ఓకే. అండ్ కాలేజ్‌లో కూడా ఫస్ట్ క్లాస్‌లోనే పాస్ అయ్యాను. ఓకే. విత్ 78%తో ఫస్ట్ క్లాస్‌లో వచ్చాను. అండ్ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకునేవాళ్ళంటే, ఇంత టాపర్ కాలేజ్‌లో చదువుతుంది. లీడర్‌షిప్ క్వాలిటీస్ గూడా క్లాస్‌లో నేనే తీసుకునేదాన్నన్ని. ఓకే. ఆ! ఇంత చదువుతుంది, ఎంత పెద్ద జాబ్ చేసిద్దో అనుకున్నారు. రిలేటివ్స్ వెంటనే మ్యారేజ్ అయిపోయిందనమాట. ఓకే. మ్యారేజ్ అయ్యేసరికి ఇంకా హస్బెండ్ వాళ్ళ సైట్‌లోనే జాబ్ చేశాననమాట. ఓకే. బాబు ఈలోపు కన్సీవ్ అవ్వడం వల్ల ఒక 8 మంత్స్ ఏమో జాబ్ చేశాను. ఇంకా డ్రాప్ అయిపోయాను. ఓకే. ఇంక సరే ఇంట్లో ఉంటూ బాబుని చూసుకోవాలి. చూసుకోవడానికి ఎవరు లేరు కదా! నా వంతు నేను నా టాలెంట్‌ని ఇంప్రూవ్ చేసుకుందామని ఇట్లా ఈ ఆర్ట్స్, ఓకే. యాక్టింగ్ స్టార్ట్ చేశాను. సో, పెళ్ళికి ముందు హైదరాబాద్ రావడం జరిగిందా? లేకుంటే పెళ్ళైన తర్వాతనే హైదరాబాద్ వచ్చారా? మా పిన్ని యాక్చువల్‌గా లక్ష్మి పిన్ని ఇక్కడ హైదరాబాద్‌లో ఉండేవాళ్ళండి. ఓకే. ఆవిడ ఎక్స్‌పైర్ అయ్యారు. సో, ఆవిడ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళం మేము. ఓకే. హాలిడేస్‌కని, సమ్మర్ హాలిడేస్‌కని అట్లా వచ్చి వీళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఈ హస్బెండ్ జాబ్ ఇక్కడే అని చెప్పి షిఫ్ట్ అయ్యాము ఇటు. ఓకే.